ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చినాయి? ఇప్పుడు ఆల్రెడీ తెలిసిందే కదా, అన్నీ అందరికి చెప్తూనే ఉన్నాం. పర్లేదు బ్రో, ఇప్పుడు 530 మిలియన్ వరకు పోయింది. ఒక ఇంతకుముందు 3-4 మంత్స్ బ్యాక్ రాము చెప్పాడు ఒక 1 CR వచ్చిందని. అప్పుడు 250 మిలియన్ ఉంది, ఇప్పుడు 500 అయింది కదా, ఇంకా దానికి డబుల్ అయిందండి. అంటే 2 crores? యా అంతే అండి. 2 crores వచ్చిందా ఎక్కువ వచ్చిందా? మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 కోట్లకి అంత ఎందుకు వస్తుంది మీకు తెలియదా? మీకు మీరు తెలుస్తుంది బ్రో, యూట్యూబ్ చేశారు 500 మిలియన్ 2 CR. యూట్యూబ్ నుంచి కాదు, ఇవేవో రైట్స్ ఉంటాయి కదా, సాంగ్ రైట్స్ ఏం లేవు బ్రో. ఇంకా ఇది కాకుండా ఆడియో ప్లాట్ఫామ్ ఉంటుంది, ఓకే, అంతా కలిపే 2 CR వచ్చింది. సో అంతా కలిపే 2 CR వచ్చింది. ఓకే. ఎవరైనా అంటే ఇంత డబ్బులు వచ్చినాయి కదా ఏం చేస్తావా అని అడగడం కానీ, ఇంత డబ్బు వచ్చింది అని కానీ ఏడవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఉంటాయి. ఇట్లాంటివి ఏమన్నా చెప్తారా ఇంట్రెస్టింగ్గా? ఏడవడం అంటే అందరికి కామనే. మనం బాగుపడుతుంటే ఖచ్చితంగా ఎక్కడ పడిపోతామని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇవన్నీ కామన్. కాకపోతే ఇంతకుముందు నాతో అంటే నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని ఇది అంత డిస్రెస్పెక్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మంచి వాళ్ళే ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, వాళ్ళే బాగా చేయి, ఇంకా నెక్స్ట్ సాంగ్ కూడా బాగా చేయండి అని ఇలా చెప్పడం బాగా అనిపించింది. ఓకే, అంటే ఫస్ట్ అంటే బిజినెస్ వదిలేసి ఇందులోకి ఎందుకు వెళ్ళినావు అన్న వాళ్ళు, యా కరెక్ట్. బిజినెస్ మానేసి ఇది ఎందుకు, ఇదంత అవసరమా అని అనుకున్న వాళ్ళు చాలా మంది, అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అప్రిషియేషన్ చేయడం చాలా నచ్చింది. ఓకే, సో అంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ మీ అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్లోజ్ అంటే ఉన్నారండి, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు. అంటే మా ఇంట్లో మా డాడీనే, మా నాన్నని ఎందుకు నీకు ఇవన్నీ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాడువి, అది వదిలేసి ఇలా చుట్టూ తిరుగుతున్నావు అది ఇది అని చాలాసార్లు బాధపడేవాడు. కానీ ఈ హిట్ వచ్చిన తర్వాత ఆయన ఫుల్ హ్యాపీ. అంటే ఆయనకు సపరేట్గా ఫోన్ చేసి ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆయనకి చెప్పడం, ఓకే మీ అబ్బాయి సాంగ్ చాలా బాగుంది, మేము రోజు వింటున్నాం, అది అందరూ ఆయన ఫోన్ చేసి చెప్పడం, ఇంత అప్రిషియేషన్ రావడం అనేది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం. అదే